ఎంత వేగంగా వెళ్ళాడో అంతే వేగంగా వచ్చిపడ్డాడు ఈ కుర్ర హీరో. తన యాటిట్యూడ్తో సినీ ఇండస్ట్రీని తన వైపుకు తిప్పుకున్న ఈ టాలీవుడ్ స్టార్కి పొగరు బాగా ఎక్కువని కొంతమంది అంటే, లేదు లేదు మనోడి బిహేవియరే అంతా అని మరికొంతమంది అంటుంటారు. ఏది ఏమైనా ఒక్క బ్లాక్ బస్టర్తోనే క్రేజ్ కొట్టేసిన ఈ హీరో ఒక్క అటర్ ఫ్లాప్తోనే అగాధంలోకి పడిపోయాడు. అయితే ఇక ఇలా కాదంటూ తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించిన ఈ రౌడీ హీరో తాజాగా తన సినిమా టైటిల్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వదిలి ఆడియన్స్ ని తెగ మరిపిస్తున్నాడు. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో ఆకాశమంతా స్టార్డమ్ పొంది ఫ్యామిలీ స్టార్తో పాతాళానికి పడిపోయిన ఈ కుర్ర హీరో ఇప్పుడు వరుస సినిమాలని లైనప్లో పెడుతున్నాడు. ఈ క్రమంలోనే జెర్సీ డైరెక్టర్ గౌతమ్ దర్శకత్వంలో సినిమాకి కమిట్ అయిన విజయ్ తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఇక రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి మార్కులే కొట్టేసింది. అయితే ఇప్పటివరకు విజయ్ ని అందరూ ఒకలా ప్రెజెంట్ చేస్తే గౌతమ్ మరోలా ప్రెజెంట్ చేయడం విజయ్ దేవరకొండకి కలిసి వచ్చేలా కనిపిస్తోంది. ఇకపోతే ఈ సినిమాకి ఇప్పటివరకు టైటిల్ ను ఖరారు చేయకపోవడంతో ట్విట్టర్ వేదికగా ఎన్నో కామెంట్స్ చేశారు, ట్రోల్స్ కూడా చేశారు. వాస్తవంగా మాట్లాడాలంటే అబ్యూస్ కూడా చేశారు. వీటన్నిటికీ ఇప్పుడు నిర్మాత నాగవంశీ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. కొద్దిసేపటి క్రితమే నిర్మాత నాగవంశీ మీ అందరి అబ్యూస్ తర్వాత నేను గౌతమ్ని చాలా హింస పెట్టిన తర్వాత ఫైనల్లీ వి లాక్ టైటిల్ అంటూ ట్వీట్ చేశాడు. మొత్తానికి విజయ్ దేవరకొండ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేసి లాక్ చేసినట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఇక టైటిల్ ఏంటన్నది ఫిబ్రవరి 7న తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా అప్పుడే వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ 2 పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒకటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలోనూ, రెండోది ఖైదీ పాత్రలో కూడా కనిపించనున్నాడు. అప్పట్లో రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే ఖైదీ డ్రెస్లోనూ మనం విజయ్ను గమనించవచ్చు. ఏదేమైనా 2 గెటప్స్ లో విజయ్ ని చూపించడం అంటే మామూలు విషయం కాదు. దీనిని బట్టి ఖచ్చితంగా గౌతమ్ ఒక బ్లాక్ బస్టర్ రెడీ చేయబోతున్నాడని అర్థమవుతుంది. లేకపోతే రీసెంట్ టైమ్స్ లో విజయ్ హిట్ సినిమా చూసి చాలా రోజులైంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన ఖుషి, పరశురాం దర్శకత్వంలో చేసిన ఫ్యామిలీ స్టార్ ఈ 2 సినిమాలు కూడా ఈ రౌడీ హీరోని సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయాయి. చూడాలి మరి ఈ సినిమా అయినా విజయ్ కి విజయాన్ని అందిస్తుందో లేదో. For more videos like this, subscribe Big TV channel.